హాయ్ ఎవ్రీవన్, ఇది మా సండే వ్లాగ్. మేము హౌస్ షిఫ్ట్ అవ్వక ముందు సండే కాకుండా దానికి ముందు సండే వ్లాగ్ అనమాట. సో ఒక వ్లాగ్ చేస్తే మాకు ఈ హౌస్లో కొన్ని మెమరీస్లా ఉంటాయి అని చెప్పి ఈ వ్లాగ్ చేద్దాం అనుకున్నాం. హాయ్, ఫుల్ వ్లాగ్ టేక్ 2. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇది మా సండే వ్లాగ్. మా వ్లాగ్ ఆఫ్టర్నూన్ 1కి స్టార్ట్ అవుతుంది. ఇప్పుడైతే ఫుడ్ ఆర్డర్ చేసుకున్నాం బికాజ్ కుక్ చేయలేదు. తినేసి ఎక్కడికి వెళ్తున్నాం? ఎందుకు చెప్పు. ఏం ఆర్డర్ చేసాం? ఎస్, నందన డీలక్స్ నుంచి మేము ఆంధ్ర చికెన్ బిర్యానీ ఆర్డర్ చేస్తాము. ఎప్పుడు హైదరాబాదీ బిర్యానీ ఆర్డర్ చేస్తాము, కానీ ఈసారి నేను ఆంధ్ర చికెన్ బిర్యానీ ఆర్డర్ చేసా. ఎక్సైటెడ్ ఫర్ హౌస్ షిఫ్టింగ్. చీ వాటర్. హౌస్ షిఫ్టింగ్ ఎప్పుడే? హౌస్ షిఫ్టింగ్ ఇప్పుడు కాదే, అంతేందుకే. అయ్యో, ఇలా చేస్తాడు ఫ్రెండ్స్ ఏదైనా పని చెప్తే, అందుకే నేనేం చెప్పను. మేము ఎప్పుడు బయటకు వెళ్ళినా కానీ భార్గవ్దే లేట్. వీక్ డేస్ అయితే వర్క్ సిస్టమ్ ముందు కూర్చొని అస్సలు లేగవడు. వీకెండ్స్ అయితే ఇలాగా లేట్గా రెడీ అయ్యి ఏదో ఒకటి వెతుక్కుంటూనే ఉంటాడు లాస్ట్ మినిట్ వరకు. ఫైనల్గా అయితే డీమార్ట్కి స్టార్ట్ అయిపోయాము. ఇప్పుడు డీమార్ట్కి వెళ్తుంది ప్యూర్గా మేము హౌస్ షిఫ్టింగ్ ఉంది కదా, సో దానికి కావాల్సిన కొన్ని ఐటమ్స్ కొనడానికి వెళ్తున్నాము. నా ప్రీవియస్ షాట్ ఎవరైనా చూడకపోతే వాళ్ళ కోసం చెప్తున్నాం. మేము యాక్చువల్లీ ఈ మంత్ ఎండ్కి హౌస్ వెకేట్ చేస్తున్నాం, వేరే హౌస్కి షిఫ్ట్ అవుతున్నాము. సో దానికోసం కావాల్సిన ఐటమ్స్ షాపింగ్కి డీమార్ట్కి వెళ్తున్నాం. ఎప్పుడు డీమార్ట్కి వెళ్ళినా భార్గవ్కి నాకు చాలా పెద్ద డిస్కషన్ జరుగుతుంది డీమార్ట్లో. ఇవి తీసుకోవాలి, నేను ఏమన్నా తీసుకుంటుంటే అవి ఎందుకు, అవి అవసరం లేదు కదా అని చెప్పి ఏది కొనివ్వరు. ఈ గాజు గ్లాసెస్ నేను వెళ్ళిన ప్రతిసారి చూస్తాను కానీ ఎప్పుడూ తీసుకోను, కానీ ఈసారి మాత్రం తీసుకున్నా. నేను అనవసరమైనవి మోస్ట్లీ కొనను, కానీ ఈసారి ఎందుకో ఎలాగో హౌస్ షిఫ్ట్ అవుతున్నాం కదా, కొంచెం ఏమన్నా కొత్తవి యూస్ చేద్దాము, ఈ హ్యాండ్ వాష్ లిక్విడ్స్ పోసుకునే డబ్బాలు కానీ అవి ఇవి అని చెప్పి చూస్తున్నాను. డబ్బాలు మేడం అమ్ముకుంటావా? వెయిట్ ఎక్కువ లేదా? మా షాపింగ్ అయితే తొందరగానే అయిపోయింది. మేము ఇప్పటి వరకు ఎన్నిసార్లు డీమార్ట్కి వచ్చినా ఇంత తక్కువ టైంలో షాపింగ్ అయితే ఫినిష్ చేసుకొని వెళ్ళలేదు. ఓన్లీ అవసరమైనవే తీసుకుంటామని చెప్పి మోస్ట్లీ చాలా వరకు కార్ట్లో వేసి కూడా తీస్తాను నేను. ఇంతకీ బిల్ ఎంత అయింది, ఏమేమి తీసుకున్నాము అని చెప్పి నేను ఈ వ్లాగ్లోనే చూపిస్తాను అన్ని ఐటమ్స్. మా ఇంటి దగ్గరలోనే ఒక లస్సీ షాప్ ఉంటుంది, ఇంకా డైరెక్ట్గా అక్కడికే వెళ్ళాం మేము ఏదైనా జ్యూస్ తాగుదామని చెప్పి. ఇంట్లో లెమన్, వాటర్, షుగర్, సాల్ట్ అన్నీ ఉంటాయి, కానీ ఇలా లస్సీ షాప్కి వచ్చి లెమన్ జ్యూస్ ఆర్డర్ చేస్తాము, అదే మ్యాజిక్. షాపింగ్ అయిపోయి ఫైనల్గా ఇంటికి అయితే వచ్చేసాము. పాపం భార్గవ్ లాగే మొత్తం కొన్నవన్నీ తీసుకొని వస్తున్నారు. ముందు నేను ఒక బ్యాగ్ తీసుకొచ్చా, ఇది ఇంకో బ్యాగ్. మిగిలిన చాలా సామాను స్కూటీ డిక్కీలో పెట్టాము, అందుకే హెల్మెట్స్ ఇంకా నెత్తి మీద పెట్టుకొని తిరుగుతున్నాం. ఆ సామాన్ తీస్తే కానీ హెల్మెట్స్ స్కూటీలో పెట్టాం. ఇప్పుడు నేను మీకు డీమార్ట్లో కొన్న ఐటమ్స్ అన్నీ చూపిస్తాను. మేము డీమార్ట్కి వెళ్ళింది వీటి కోసం. డోర్ మ్యాట్స్, 2 బాత్రూమ్స్ బయట వేయడానికి డోర్ మ్యాట్స్. ఒకటి కాస్ట్ వచ్చి మనకి 129 రూపీస్. ఇదేంటంటే మనకి ఇలా వేస్తే ఇలా స్టిక్ అయిపోయి ఇలా కదలదు. ఇలా వేస్తే ఇక్కడ ఇది ఉంటుంది కదా, సో మనకి ఇది స్టిక్ అయిపోయి కదలదు, ఫిట్గా ఉంటుంది అనమాట. అందుకని ఇది తీసుకుంటాము నార్మల్గా డోర్ మ్యాట్స్. ఇప్పుడు మన ఇక్కడ కూడా అవే ఉంటాయి ఇంట్లో. ఇదేమో బయట ఇంట్లోకి ఎంటర్ అయ్యే ముందు బయట లిఫ్ట్ దగ్గర నుంచి వస్తున్నప్పుడు
ఇది వేయడానికి. ఇది 179 రూపీస్. తర్వాత ఇవేమో హ్యాండ్ టవల్స్, ఒకటి 39 రూపీస్. నెక్స్ట్ ఇదేమో మెయిన్ డోర్ దగ్గర వేయడానికి మ్యాట్. 2 తీసుకున్నాము, ఒకటి పాడని. సేమ్ అదే మనం ఇప్పుడు యూస్ చేసేది, కాకపోతే అంతా దుమ్ము పట్టేసింది. ఇది ఒకటి కాస్ట్ 129 రూపీస్. ఇవి 2 తీసుకున్నాము. నెక్స్ట్ ఇవి నేను కిచెన్లోకి తీసుకోలేదా? ఇది కిచెన్లో ఎలా వేస్తాను? తీసుకోలేదు మరి అయితే. ఇవేమో నార్మల్గా సింక్ దగ్గర అలా వేసుకోవచ్చు, కొంచెం తడిస్తే ఆరేస్తే తొందరగా ఆరిపోతాయి, అందుకని చెప్పి ఇవి ఒక 3 తీసుకున్నా. ఇవి కాస్ట్ వచ్చి 49 రూపీస్ మ్యాక్స్. ఇంతే. ఇవి అంతేం జారవు, అంత ఎక్కువ ఏం జారవు, కొంచెం చూసుకొని వాడాలి. కాకపోతే నెక్స్ట్ వచ్చి ఈ గాజు గ్లాసెస్ నేను ఎప్పటి నుంచో కొనాలి అనుకుంటానా, ఫైనల్గా తీసుకున్నా. గ్లాస్ సెట్ 6 గ్లాసెస్. ఇది 229 రూపీస్. 229 రూపీస్. బాగున్నాయి. నెక్స్ట్ ఈ చెప్పులు తీసుకున్నా. యాక్చువల్గా స్లిప్పర్స్ తీసుకుందాం అనుకున్నా, స్లిప్పర్స్ నాకు అంత నచ్చలేదు. ఇంకా ఈ చెప్పులు కొంచెం బాగానే ఉన్నాయి. 232 రూపీస్ డీమార్ట్ చెప్పులు. నెక్స్ట్ ఎప్పుడైనా డబ్బా మ్యాండేటరీ, ఇప్పుడు హౌస్ షిఫ్టింగ్ కాబట్టి ఇంకా అవసరం ఉంటాయని చెప్పి చిన్న సైజ్ ఒక సెట్, కొంచెం పెద్ద మీడియం సైజ్ ఒక సెట్ తీసుకున్నా. ఇవి 2 కూడా ఒక్కొక్కటి 89 రూపీస్ కనిపిస్తుందా? 89 అండ్ ఇది కూడా 89. ఓకే. నెక్స్ట్ ఇదేమో మనం సింక్ దగ్గర ఇలాగా క్లీన్ చేసుకోవడానికి వాటర్, ఈ వైపర్ తీసుకున్న చిన్నది. ఇది కాస్ట్ ఎక్కువ, యాక్చువల్లీ 170 రూపీస్ ఉంది దీని మీద, కానీ మన కాస్ట్ ఎంత పడింది? ఇది 5 రూపీస్ ఏమో తగ్గించడం. లేదు, కొంచెం ఎక్కువ తగ్గింది. ఇది కాస్ట్ ఎంత పడిందో గుర్తులేదు. ఎంఆర్పీ అయితే 170 ఉంది, ఒక 10 రూపీస్ అయినా తగ్గుంటుంది అనుకుంటున్నాను. డోంట్ నో, వాటి మీద ఎక్కువ తగ్గించడం. అండ్ ఓడోనిల్ వాష్రూమ్స్లోకి. నెక్స్ట్ ఇంకా షుగర్ అయిపోయినాయి. షుగర్ ఎలాగో డిమార్ట్కి వెళ్ళామని. టీ పౌడర్, కర్పూరం. ఇక్కడ ఏంటంటే మాకు ఇలాగ పెద్ద వస్తాయి కర్పూరం బిళ్ళలు, సో ఇలా బార్గా వస్తాయి కర్పూరం. సో అదేంటంటే మనకి యూజ్ చేయడానికి ఈజీ. మిల్క్ ప్యాకెట్ ఈవినింగ్ టీకి. సర్ఫ్ ప్యాకెట్. ఇదేమి క్లోత్స్ వాష్ చేయడానికి కాదు, కాకపోతే మాకు వాష్రూమ్స్ క్లీన్ చేయడానికి అంటే సర్ఫ్ యూజ్ చేస్తుంది, అందుకని సర్ఫ్. నెక్స్ట్ ఇది యాక్చువల్లీ డబ్బా కోసం కొన్నాం అనమాట, సర్ఫ్ ఎక్సెల్. మా దగ్గర ప్యాకెట్లో ఉంది పెద్ద పౌచ్లో. ఇక్కడ డబ్బా పెయింట్ చేసేటప్పుడు వాళ్ళంతా పెయింట్ పోసేసారు, అందుకని చెప్పి ఈ డబ్బా కోసం అని చెప్పి సర్ఫ్ ఎక్సెల్ లిక్విడ్ కొన్నాము. అలా ఉంటుంది మా దగ్గర. నెక్స్ట్ ఇది కూడా అంతే, సేమ్. విమ్ కూడా అంతే, డబ్బా అంతా పాడైపోయింది, అందుకని చెప్పి ఒక చిన్న డబ్బా తీసుకున్నాం. హార్పిక్, నువ్వుల నూనె పూజకి. ఇదేమో షాంపూ అయిపోయింది. ఇదేమో ఊర్లో పెట్టుకోవడానికి వెళ్ళినప్పుడల్లా ఇబ్బంది అవుతుంది. అండ్ ఇక్కడికి నెక్స్ట్ వచ్చి టిష్యూస్. ఇదేమో ఎండుమిరపకాయలు. అండ్ ఫైనల్గా దోశ బ్యాటర్. ఇదేంటంటే మనకి డీమార్ట్లో కొంచెం కాస్ట్ తక్కువ పడింది. ఇది 95 రూపీస్ అయిందా దోశ? ఇది ఎంత పడింది? 75 ఒక 20 రూపీస్ ఆఫ్ వచ్చింది దీని మీద, అంతే, అంతకు మించి రాదు. సో అదనమాట మా డీమార్ట్ షాపింగ్. దాంతో పాటు ఒక 2 5 స్టార్ చాక్లెట్ బాగా పెట్టి నలిపేశాడు కూడా, అంతే. ఇవి మటుకు 3700. 3700 అయింది ఫ్రెండ్స్. ఈ మటుకు ఏం కొనలేదు, ఇదే కొనలేదు. 3700 ఎందుకైంది? అయ్యో అనిగా అవి ఎంత ఉంటాయి? సో బిల్లు చూడాలి. మేము పేమెంట్ అప్పుడు కార్ట్లో చూస్తే చాలా తక్కువ ఐటమ్స్ ఉన్నాయి. ఈసారి బిల్ అమౌంట్ తక్కువే వస్తుంది అనుకున్నాము, కానీ 3700 అయింది ఈ కొన్ని ఐటమ్స్కే.
ఇంకా అవన్నీ నేను సర్దేసేసి ఇంకా మ్యాచ్ వస్తూ ఉంటే పెట్టాను. ఇంకా ఈ లోపల భార్గవ్ మేము డీమార్ట్కి వెళ్ళే ముందే బట్టలు వాషింగ్ మెషిన్లో వేసాము. ఇంకా తను అవి ఆరేస్తున్నాడు అనమాట. ఇదేంటంటే హెయిర్ ప్యాక్ కోసము. ఇది కూడా అంతే నేను మార్నింగ్ లెగవగానే ఇది కలిపేశాను. సో కొంచెం సేపు నానాలని చెప్పి ఈ మిక్స్ అంతా కూడా గోరింటాకు పౌడర్, ఇంకా మందారపు ఆకు పౌడర్ అండ్ మందార పువ్వు పౌడర్, మెంతి పొడి, ఇంకా ఉసిరికాయ పొడి. సో అవన్నీ పొడులు మేము ఊరు నుంచే తెచ్చుకున్నాము. సో అవన్నీ కర్డ్లో ఇలా మిక్స్ చేసి బాగా నానిన తర్వాత హెయిర్కి పెట్టుకోవడమే. మాకు నచ్చుతుంది ఇది. అది పెట్టుకునే ముందు ఏంటంటే అందులో కొంచెం లెమన్ ఇంకా ఆయిల్ కూడా వేస్తాను నేను, జుట్టు డ్రై అయిపోకుండా ఉండడానికి. అట్లీస్ట్ మంత్లో ఒక 3 times అన్నా పెట్టుకోవడానికి ట్రై చేస్తాము. ఇంకా నేను డీమార్ట్కి వెళ్ళి వచ్చిన తర్వాత అన్నీ సర్దేసేసి ఇంకా హెయిర్ ప్యాక్ అప్లై చేసుకుంటున్నా. ఇంకా ఆ రోజు ఈవినింగ్ మాకు పెద్దగా పనులేం లేవు. ఇంకా నేను అప్లై చేసుకున్నాక ఇంకా భార్గవ్ కూడా పెట్టేస్తున్నా. నార్మల్గా గోరింటాకు పౌడర్ ఎక్కువ వేస్తాను, ఎందుకంటే వైట్ హెయిర్ ఉంటే కొంచెం అది కలర్ చేంజ్ అవుతుంది కదా. సో అందుకని చెప్పి చేతులు కూడా పండిపోతాయి అది పెట్టుకుంటే. ఇంక ఇక్కడ నేను డిన్నర్లోకి అని చెప్పి రైస్ నానబెట్టేస్తున్నాను. తినే ముందు ఒక 30 minutes ముందు నేను కుక్కర్లో పెట్టేస్తా. డిన్నర్కి ఏం చేయలేదు, సింపుల్గానే ముందు రోజు నైట్ చేసిన రసం ఉంది. సో ఆ రసము ఇంకా ఆమ్లెట్ వేసుకొని తినేద్దాం అనుకున్నాము. ఆఫ్టర్నూన్ ఎలానో బిర్యానీ తిన్నాము, హెవీగానే ఉంది అని చెప్పి. ఇంకా తినే ముందు మా ఇద్దరికి కూడా ఆమ్లెట్స్ వేసేసాను. ఇంకా మ్యాచ్ చూస్తూ మేము డిన్నర్ ఫినిష్ చేస్తాము. ఆ రోజు 2 matches ఉండే. సో డీమార్ట్ నుంచి, అందుకే మేము తొందరగా రావడానికి ఒక రీజన్, మ్యాచ్ టైం కల్లా ఇంటికి వచ్చేసాలని చెప్పి. ఇది ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్న టొమాటో పచ్చడి, ఇంకా నెయ్యి కూడా ఇంట్లో చేసిందే. ఇంకా అది వేసుకొని ఇంకా రసం కూడా ఉండే. మా డిన్నర్ అయితే అలా ఫినిష్ అయిపోయింది. నేను ఎప్పుడు కోన్ ఐస్ క్రీమ్ మ్యాంగో ఫ్లేవర్ తినలేదు అని వినలేదు కూడా. భార్గవ్ బయటకు వెళ్ళి ఇదేదో కొత్తగా కనిపిస్తే తీసుకొచ్చారు, టేస్ట్ బాగానే ఉండే. మ్యాచ్ అయిపోయిన తర్వాత మొత్తం కిచెన్ అంతా క్లీన్ చేసేసుకొని ఇంకా మూవీ స్టార్ట్ చేసాము. ఒక హారర్ మూవీ, ముర్ముర్. మూవీ కంప్లీట్ అయ్యేసరికి 2 అయిపోయింది. మా సండే అయితే అలా అయ్యింది. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.